హరే కృష్ణ అండి. ఈరోజు రైతులందరికీ ఒక అద్భుతమైన ఒక ద్రావణాన్ని మీకు చెప్పబోతున్నాను. అది కానీ ఉపయోగిస్తే మనకి ఎలాంటి రోగాలు లేకుండా మంచి దిగుబడి మన చేతికి అందుతుంది. అదే బీజామృతం అండి. బీజామృతంకి కావలసిన పదార్థాలు: 5 కేజీల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 25 గ్రాముల సున్నం, 100 లీటర్ల నీరు. తయారు చేసే విధానం: ఒక మట్టి పాత్రలో 100 లీటర్ల నీటితో తాజా ఆవు పేడను గుడ్డలో మూట కట్టి కర్ర సహాయంతో నీటిలో వేలాడదీయాలి. ఇలా 12 గంటలు వేలాడదీసిన తరువాత ఆ మూటను విప్పదీసి పేడను గట్టిగా పిసికి ద్రావణంలా చేయాలి. తరువాత ఆ ద్రావణంలో 5 లీటర్ల ఆవు మూత్రాన్ని కలపాలి. ఆ ద్రావణంలో నానబెట్టిన 25 గ్రాముల సున్నాన్ని కలపాలి. అప్పుడు మనకి బీజామృతం తయారవుతుంది. ఈ బీజామృతంని ఎలా ఉపయోగించాలంటే, బీజామృతంతో విత్తన శుద్ధి చేయవచ్చు. మనం విత్తనాలను నాటే ముందు వాటిని శుద్ధి చేయవచ్చు. విత్తడానికి సిద్ధంగా ఉన్న విత్తనాలపై ఈ మిశ్రమాన్ని చల్లాలి. చేతితో విత్తనాలను పరచి బీజామృతం విత్తనాలకు అంటేలా చల్లాలి. విత్తన శుద్ధి చేసిన తరువాత విత్తనాలను అరగంట సేపు నీడలో ఆరబెట్టాలి. ఎండలో కాదండి, నీడలో ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టిన తరువాత విత్తుకోవాలి. దీని వలన విత్తనం బాగా మొలకెత్తుతుంది. విత్తడానికి నేల నుండి విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధులను కూడా మనం నియంత్రించవచ్చు. అరటి పిలకలు, చెరుకు కనుపులు, అన్ని రకముల నారులను బీజామృతంతో ముంచి నాట్లు వేసినట్లయితే వాటికి ఎటువంటి రోగాలు రావు. వరి, ఉల్లి, మిరప, టమాటా, వంగ నారు, ఎటువంటి నార్లనైనా బీజామృతంలో 15 నిమిషాల పాటు ఉంచి నాటినట్లయితే వాటికి ఎటువంటి వ్యాధి, ఎటువంటి చీడ తగలకుండా మంచి బలంగా ఏపుగా పెరుగుతాయండి. వాటి వల్ల మనం బీజామృతం గురించి తెలుసుకున్నాం కదా, దానివల్ల ఉపయోగాలు ఏమున్నాయి అని రైతులు అడిగారు అనుకోండి. దానివల్ల విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనాల యొక్క మొలక శాతం పెరుగుతుంది. ఇప్పుడు మనం వేసిన విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. ఇప్పుడు కొంతమంది రైతులు వేసాము మళ్ళీ మొలకెత్తలేదని ఒకటి చెప్తారు కదండి. అది లేకుండా వేసిన విత్తనాలన్నీ మొలకెత్తుతాయి. భూమి ద్వారా విత్తనం ద్వారా పంటకు సంక్రమించే తెగులను అరికట్టవచ్చు. భూమి ద్వారా కానీ పంట ద్వారా విత్తనం ద్వారా కొన్ని విత్తనాల్లో ఏమన్నా లోపాలున్నా మనం బీజామృతంతో శుభ్రం చేయడం వల్ల అది శుభ్రపడిపోయి దానిలో ఉన్న వ్యాధులన్నీ పోతాయి. భూమిలో ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా వాటికి రావు. విత్తన శుద్ధి చేసి నారుమల్లలో మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మామూలుగా చూడండి, కెమికల్ వేసే నారు కంటే విత్తన శుద్ధి చేసి వేసిన నారు చక్కగా ఏపుగా పెరుగుతాయండి. నేల నుండి విత్తనం నుండి సంక్రమించే వ్యాధుల నుండి పంటలను రక్షించుకోవచ్చు. చెప్పాను కదండి, నేల నుండి మనకి వచ్చే ఏ వ్యాధులనైనా మనం రక్షించుకోవచ్చు. అన్ని పంటలలోనూ విత్తన శుద్ధి ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. విత్తనాలు ఓన్లీ వరిలోనే కాదండి, మనం ఇంట్లో ఏ కూరగాయ విత్తనాలు వేసుకున్నా, లేకపోతే ఏం జొన్న విత్తనాలు వేసుకున్నా, లేకపోతే ఏవైనా ఏ రకమైన విత్తనాలనైనా మనం విత్తన శుద్ధి చేసి ఈ ద్రావణం కనుక మనం తయారు చేసుకొని ఉంటే మనకి కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు మనకి నిల్వ ఉంటుంది. ద్రావణం నిల్వ ఉన్న ద్రావణంతో మనం విత్తన శుద్ధి చేసి వేయడం వల్ల మనకి పంట అనేది ఏపుగా పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. భూమికి బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు కెమికల్స్ వాడడం వల్ల ఏమవుతుందండి, మనకి కెమికల్స్ వాడడం వల్ల మనకి అన్ని నష్టాలే తప్ప ఒక్క రైతైనా ముందుకొచ్చి ఒక్క లాభం చెప్పండి చూద్దాం. ఒక్క రైతుకు కూడా లాభం లేదు. అదే మనం బీజామృతం వాడడం వల్ల మనం లాభాలు ఉన్నాయి అని చెప్పడానికి చాలామంది రైతులు ఉన్నారండి. మన ఆరోగ్యమే మన సంపద. మనకు వచ్చే దిగుబడి ముఖ్యం కాదండి, మన ఆరోగ్యమే మనకు సంపద. ఈ శ్లోకాన్ని మనం అందరం పాటిద్దాం.
అందరం బీజామృతం ఉపయోగించి విత్తన శుద్ధి చేసి మనం విత్తనాలను నాటుదాం, మన ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం. మనతో పాటు ఒక 10 మందికి మనం ఈ యొక్క మెసేజ్ని మనం అందరం షేర్ చేసి విత్తన శుద్ధి ఎలా చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలని, అది ఒక పౌరునిగా ఒక మన యొక్క కర్తవ్యం అండి. మనం మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని, ఇప్పుడు రానున్న కాలంలో కరోనాలని వేరే రకమైన వ్యాధులన్నీ వస్తున్నాయి. అలాంటి వ్యాధులను రాకుండా అరికట్టాలి అని అంటే మనం ముందు సంపద చూసుకోకూడదండి, మనం ఆరోగ్యాన్ని చూసుకోవాలి. అలా అని చెప్పి దీంట్లో మీకు సంపద రాదు అని నేను చెప్పట్లేదు. దీంట్లోనే విత్తనాలు మనం ఏమి ఖర్చు తక్కువ అండి. దీంట్లో ఆవు పేడ, ఆవు మూత్రమే కదండి. మనం ఎప్పుడు మన దొడ్లలో ఆవులు ఉంటాయి, వాటి ద్వారా మనం దీన్ని తయారు చేసుకొని మన ఆరోగ్యాలని సంరక్షించుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై